హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు శుభాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు గడిచినటువంటి భయంకరమైనటువంటి దినములని కూడా కాచి కాపాడి తన ఎక్కడికి భద్రపరిచి ఈ విధంగా దేవుని సన్నిధిలో కొద్దిమందిగా కొడుకుని దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి శాంతమును బట్టి దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి ప్రవేశిద్దాం. యెహోవా నా దేవా, నా బలమా, నా విమోచకుడా, నా కేడమా, నేను మాట్లాడు ప్రతి మాట మీ హృదయాల నుంచి ప్రతి అంశము నీ హృదయానికి మాత్రమే అంగీకారంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. నా బోరును బంధించి మీ వారితో మాట్లాడి నీ ప్రజలైనటువంటి వారికి నాకు ఏదైతే అవసరమో అది మాట్లాడేదో చేయండి. వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు పెరగలిగేటువంటి చెవులను గ్రహించగలిగేటువంటి మనస్సును మాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎదురునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త మొదటి అధ్యాయము 24 నుంచి 34 వరకు చదువుకుంటాం. పంపబడినటువంటి వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తీసమిచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను, నేను నీళ్లతో బాప్తీసమిచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగురు. ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తీసమిచ్చుచు యోర్దాను నదికి అవతలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయను. నేనెవరిని గూర్చి చెప్పినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుదువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చిదెనను. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యము మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదేమో ప్రత్యేకముగా యేసుక్రీస్తు ఆయన ఉన్నటువంటి లోకంలో 3.5 సంవత్సరాల కాలంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండడం జరిగింది. ఈ 33.5 సంవత్సరాలు ఆయన యొక్క జీవితంలో ఏ విధముగా లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షింపబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎటువంటి
ఎంతటి బలము కలిగి ఆ బలము ఎంతవరకు ఆయన దగ్గర ఉన్నదో దాని నిమిత్తము ఆలోచన చేద్దాము. ఏంటి యేసయ్య దగ్గర ఉన్నటువంటి బలము అంటే పరిశుద్ధాత్మ. ఏంటండి? పరిశుద్ధాత్మ. యేసయ్య దగ్గర ఉన్నటువంటి బలము ఏంటి అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ యేసయ్య దగ్గర ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా ఎదిరించేటువంటి శక్తి ఆయన పొందుకుని ఉన్నారు. భయంకరమైనటువంటి బాధలను పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తితో ఆయన ఎదుర్కొన్నారు. భయంకరమైనటువంటి అవమానములు, భయంకరమైనటువంటి కుట్రలు, భయంకరమైనటువంటి సమస్యలు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జయించగలిగాడు. అందుకనే యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. పరిశుద్ధాత్మను ఎవరు పొందుకోవాలని ఇష్టపడుతున్నారో వారు ఏ విధముగా ఉండాలి అంటే గొర్రె పిల్ల వలె ఉండడానికి ప్రయత్నము చేయాలి. అంతేగాని ఒక దగ్గర పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను, బయటకు వెళ్ళాక సంతలో బైబిల్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మనం ఇష్టం వచ్చినటువంటి పదజాలాలు వాడుతూ ఇష్టం వచ్చినటువంటి బిహేవియర్ లేకపోతే ఆ యొక్క స్వభావం కలిగి మనము ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము తేటతెల్లంగా తెలియజేస్తుంది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. బిహోల్డ్, ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుంది, బిహోల్డ్. ఆగండి, ఆగండి, అందరూ వెళ్ళొచ్చుగా ఉండండి. లోకంలో ఉన్నటువంటి పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల స్వభావము కలిగినటువంటి వారు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మను వారు పొందుకుంటారు. అంత మంచిగా కాదు కానీ యేసయ్యను ఆ విధంగా సాక్ష్యమిచ్చినటువంటి యోహాను, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటి వాడు ఆయనని, నేనెవరిని గురించి చెప్పితనో ఆయన ఈయనే. పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో దేవుని దృష్టిలో వారు ప్రముఖులుగా నిలబడతారు. ఆఖరి వంతులో ఉన్నటువంటి వారు మొదటి వంతులోనికి స్థానాలు మార్చబడతాయి. పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వారి స్థానము హెచ్చింపబడుతుంది. వారు క్రీస్తుకి సాక్షులు మాత్రమే కాదు కానీ క్రీస్తుని ప్రకటించేటువంటి వారిగా వారు ఉంటారు. మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, విశ్వాసము ద్వారా, సాత్వికము ద్వారా క్రీస్తును ప్రతిబింబిస్తారు. యేసయ్య ఆ యొక్క యోహాను దగ్గరికి వస్తున్నప్పుడు యోహాను అంటున్నాడు, ఇదిగో గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. Behold, the Lamb of God is coming to take away the sins of the world. దేవుని యొక్క గొర్రెపిల్ల.
అంటే నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకుంటున్నామంటే గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, నీవు మరి ఇక లోకపు మందకు చెందినటువంటి గొర్రెవి కాదు. నీ కాపరి లోకములో ఉంటున్నటువంటి కాపరి దేవుని యొక్క గొర్రె. ఎప్పుడైనా యేసు ప్రభువారు దుర్భాషలాడినట్టు మనం చూసామా? ఎప్పుడైనా యేసు ప్రభువారు ఇతరులను కించపరిచి మాట్లాడడం చూసామా? ఎప్పుడైనా యేసు ప్రభువారు తన శిష్యులతో మీరు పగదించుకొని దేవుని సత్యం చెప్పాడా? క్రైస్తవులుగా నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకుంటున్నామని చెప్పుకొని ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నాను? ఇస్ దిస్ ద రియల్ స్పిరిట్? ఇదేనా దేవుడు ఇచ్చినటువంటి నిజమైనటువంటి పరిశుద్ధాత్మ, లేకపోతే దురాత్మల చేత ప్రేరేపించబడుతున్నావా? నీ మనసులోని ఒక మాట, బయట మాట్లాడే రోజు మాట ఇంకొక మాట. మనసులోని ఒక ఆలోచన, బయట చేసేటువంటిది మరి ఒకటి. జాగ్రత్త సుమా. నీవు దేవుని మందకు సంబంధించినటువంటి గొర్రె పిల్లవై ఉన్నావు. దేవుని మందకు సంబంధించిన గొర్రె పిల్లలు. నీ కాపరి మంచి కాపరి. యేసయ్య మంచి. సో యేసయ్య ఆత్మ, ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుందంటే, మందలో నమ్మకస్తులుగా ఎవరైతే కాపరి స్వరమును వింటారో. నా గొర్రెలు నా మాట వినెను. నా గొర్రెలు దొంగల మాట వినలేదు. నా గొర్రెలు హంతకుల మాట వినలేదు. నా గొర్రెలు మోసం చేసేటువంటి మాట వినలేదు. కానీ నా గొర్రెలు నా స్వరమును వింటాయి. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారిగా ఉంటున్నామా? ఇంకా అనేకమైనటువంటి సత్యాలు దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్యంలో పెట్టి ఉన్నాడు. నేను ఆయన ఎదురైతిని, కానీ ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తిసమిచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుగా చూచిపోయాను. యోహాను యేసు ప్రభువారికి బాప్తిసం ఇస్తుండగా, యోహాను ఆ సమయంలో ఆకాశము నుండి ఆత్మ పావురము వలె దిగి వచ్చిగా చూసి. పావురము దేనికి సాదృశ్యముగా ఉన్నది? మీట్ అండ్ ప్యూరిటీ, పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది. తగ్గింపు స్వభావములకు సాదృశ్యముగా ఉన్నది. విధేయతకు సాదృశ్యముగా ఉన్నది. లేవీయుల గ్రంథంలో రాస్తూ ఉంటాడు, లేవీ కాండంలో రాస్తూ ఉంటాడు పావురము గురించి. పావురము దేవునికి బలిగా ఇచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పక్షిగా ఉంటాడు. ఏమైనటువంటి దేవుని సంగమా, నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ముందుగా దేవునికి సంబంధించిన గొర్రె పిల్ల వలె, రెండవదిగా పరిశుద్ధత కలిగినటువంటి పావురము వలె తెల్లగా నీవు పరిశుద్ధతను పొందుకోవాలి. అది పరిశుద్ధాత్మ. ఆహాను చూశాడు, పరిశుద్ధాత్మ తెల్లని పావురము వలె యేసయ్య దగ్గరకు వచ్చిందని. ఆ ఆత్మ ఆ
ఆయన మీద నిలిచాను. ద స్పిరిట్ రిమైండ్ ఆన్ హిమ్. ఇంగ్లీష్ లో రిమైండ్ అనే పదం రాసి ఉన్నారు. అంటే ఆ ఆత్మ వచ్చి వెళ్ళిపోలేదు. ఆ ఆత్మ వచ్చి యేసయ్యను బలపరిచి తన పని చేసుకుని తిరిగి వెళ్ళలేదు. ఇట్ రిమైండ్ విత్ జీసస్. ఆయన పైన నిలిచెను. ఇట్ స్టేడ్ విత్ హిమ్. ఆత్మ ఆయనతో కలిసి నివాసము. తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నాను. హల్లెలూయా. ఏది ఈ దినము నిజమైనటువంటి పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ పేరట నువ్వు మోసపోతున్నావా? పరిశుద్ధాత్మ పేరట నువ్వు నటిస్తున్నావా? పరిశుద్ధాత్మ ప్రేరణ నీవు అనేకమైనటువంటి దుష్కార్యములు చేస్తున్నావా? జాగ్రత్త సుమా. ఇష్టం వచ్చినట్టు పరిశుద్ధాత్మను నీవు ఉచ్చారణ చేసినట్లయితే శాపగ్రస్తుడిగా మార్చబడతావు. దేవుని మందలో నుంచి నీవు బయటికి ఎటువైపడతావు. పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారు దేనికి సాదృశ్యంగా ఉంటారంటే దేవుని యొక్క గొర్రె పిల్ల వలె మోసుకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క అంటే బరువును ఆ గొర్రె పిల్ల మోస్తుంది. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు ఎంతటి బరువునైనా మోయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే నీవు మోస్తుంది లోకము నిమిత్తము కాదు, కానీ నీకు పరిశుద్ధాత్మ కలిగజేసినటువంటి నీ దేవుడైన యెహోవా నామము నిమిత్తము, దేవుని కార్యముల నిమిత్తము, దేవుని బాధ్యతలు నెరవేర్చే నిమిత్తము ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి రీతిగా నిన్ను మలుస్తుంది, నడిపిస్తుంది, ఆ విధముగా నిన్ను అనుస్తుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి, ఇష్టం వచ్చినట్లు నీవు బ్రతకడానికి పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపణ చేయాలి. ఒకవేళ అటువంటి ఆత్మ ఏదైనా నీ దగ్గర ఉన్నదేమో పరిశీలన చేసుకొని వినాలి. నీ మాట ఏ విధముగా ఉన్నది? ఎన్నిసార్లు మాట మార్చావు? ఎన్నిసార్లు అబద్ధముల ఉచ్చారణ చేస్తావు? ఎన్నిసార్లు అబద్ధ సాక్ష్యములు చెప్పి ఉన్నావు? ఎన్నిసార్లు బరువు నీవు మోయలేక నీకున్నటువంటివన్నీ కూడా తెంకోలు చేస్తున్నావు? ఎన్నిసార్లు పగ తీర్చుకోవడానికి నీవు పన్నాగాలు పడినావు? ఎన్నిసార్లు దేవుని నామాన్ని నీవు అవమానంలో పరిచయున్నావు? చాలాసార్లు చెప్పాను కదా మీకు. నేను చెన్నైలో ఉంటున్నప్పుడు సండే నేను మా ప్రిన్సిపల్ వెళ్తున్నాం. ఒక ఆవిడ అప్పుడే చర్చ్ అయ్యింది, వేరే చర్చ్, ఆ పేరు నేను చెప్పను, దైవోక్తం గారు. ఆ చర్చ్ నుంచి బయటకు వచ్చింది. సంతలో ఏముందండి? బయటకు ఉంది, తెల్లని చేయాలి. అందరూ ట్రాఫిక్ లో ఆగారు, మేము ఆగాము. అయితే ఆ ఆటో వాడు కొంచెం ర్యాష్ గా తప్ప ఆటో వాడిదే వెళ్ళిపోయాడు. అయితే ఈమెకి కొంచెం ఏమీ కూడా అవ్వలేదు, తగలలేదు కూడా. అంతే ఇప్పింది నోరు. ట్రాఫిక్ లో ఉన్నటువంటి మొగోళ్ళందరూ కూడా చెవులు మూసుకున్నారు. సంకలు ఏముంది? ఏం బట్టలు వేసుకున్నా? ఇదేనా దేవుడికి ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ? Is this the real spirit of God?
దేవుడి పరిశుద్ధాత్మను నీకు ఏది నిమిత్తం ఇచ్చి ఉన్నాడు? ఆలోచన చేయడం జాగ్రత్తగా నీవు నేను మాటలను మాట్లాడాలి. జాగ్రత్తగా నీవు నడుచుకోవాలి. జాగ్రత్తగా నీవు నేను ఇతరులకు దేవుని రూపాన్ని ప్రతిబింబించే వారిగా, రిఫ్లెక్టింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని నీవు ఇతరులకు ప్రతిబింబించునే నిజమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క లక్షణం. That is the real attribute and characteristic of true Holy Spirit. అది ఏదో ఆ నిమిషానికి వచ్చి ఆ నిమిషానికి వెళ్ళిపోయేది కాదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నా. అక్కడి నిమిషంలో నీ ఊపిరి పోయేంత వరకు కూడా నీతో పరిశుద్ధాత్మ నివాసము చేస్తాను. అంతేగాని ఆ సమయానికి రామతో వచ్చి ఆ సమయానికి గేట్ బయటకు వెళ్ళగానే వెళ్ళిపోయేది. ఎందుకంటే వీటన్నిటిని మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మ ఏది, నిజమైనటువంటి ఆత్మ ఏది, మిగతా ఆత్మలు వచ్చిన దయ్యపు ఆత్మలు కూడా ప్రవచనాలు చెప్తాయి. ఇదిగో యేసయ్య వస్తుంటే ఆయన గలిలయ సముద్ర తీరంలో, ఇదిగో నీవు దేవుని కుమారుడు యేసయ్య, నీవు నా దగ్గరికి రావద్దు. దేవుని దినము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. లోకపరముగా ఏ సమయమున ఏది వచ్చి మన యొక్క ఆత్మను, మన యొక్క ప్రాణమును తుంచి వేస్తుందో మనకి నీ ఆత్మ నిన్ను రక్షించేటువంటి దేవుని యొద్దకు చేరేంత వరకు కూడా నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడే, ఆ విధంగా నీవు బరువులు మోసినప్పుడే, ఆ విధంగా సహించుకున్నప్పుడే, ఆ విధంగా నీవు పరిశుద్ధంగా పావులమోలే అయినప్పుడే నీ రక్షణను బట్టి దేవుడిచ్చే ఉచితమైనటువంటి కృప ద్వారా దేవుని రాజ్యములోనికి ప్రవేశించి ఆశీర్వదింపబడి ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీలలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. హల్లెలూయా. యోహాను అంటున్నాడు, తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోహాను తన పుట్టుక ఎందుకో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోహాను తన పుట్టుక ఎందుకో ఆ నిమిషాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బికాస్ he needs to make a clear way for Christ. యోహాను యొక్క పని ఏంటంటే యేసయ్యకు మార్గమును తయారు చేయడమే. లోకములకు ఈ విధమైనటువంటి క్రీస్తు అని చెప్పి పరిచయము చేయడం యోహాను పుట్టుక యొక్క సాదృశ్యం జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒకప్పుడు దేవుడు తనతో చెప్పాడు, ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ వస్తుందో ఆయనే ఇతరులకు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసము ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే యేసయ్య మీదకు వచ్చిందో, it was revealed to the world that he is Christ. ఈయనే నిజమైనటువంటి మనుష్య కుమారుడు క్రీస్తు అని చెప్పి లోకమునకు తెలియచేయబడటకు పరిశుద్ధాత్మ యేసయ్యలో వచ్చిందని. హల్లెలూయా. అంటే నీవు నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాను. అంటే లోకములో క్రైస్తవులు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు అంటే
మనల్ని లోకములకు ఏం చేస్తుందండి? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పరిచయం చేస్తుంది. ఏ విధంగా పరిచయం చేస్తుంది? ఇతడు నా కుమారుడు, ఇతడు నా గొర్రె పిల్ల, ఇతడు నా యొక్క పావురము, ఇతడు నా మందకు సంబంధించినటువంటి వాడు, నా ప్రతి రూపమై ఉన్నాడు. హల్లెలూయా. You are reflecting the image of Christ through getting the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మను నీవు పొందుకొనుట ద్వారా క్రీస్తుని నువ్వు ఇతరులకు పరిచయము చేస్తున్నావు. And you are proclaiming the good news. దేవుని యొక్క సువార్త, శుభవార్త నీ నోటి ద్వారా ప్రకటింపబడుటకై పరిశుద్ధాత్మ. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడడానికి కాదు, నీకు ఇష్టం వచ్చినటువంటి అబద్ధములు చెప్పడానికి కాదు, నీకు ఇష్టం వచ్చినటువంటి కుట్రలు పన్నడానికి కాదు, నీకు ఇష్టం వచ్చినటువంటి పన్నగలను పన్నడానికి కాదు. ఇది దుష్టాత్మ, దురాత్మ. దురాత్మ ఏంటండి? పందుల మందలో నుంచి వెళ్ళిపోయినట్ట సముద్రంలోనికి. జాగ్రత్త. ఒకవేళ నీవు నేను అటువంటి ఆత్మతో మోసపోతున్నామేమో, ఇదేనో దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. మోసపోకండి. నిజమైనటువంటి ఆత్మను కలిగి, నిజమైనటువంటి ఆత్మ దేవుని యొక్క ప్రతి స్వరూపమును నీకు నాకు ఇస్తుంది. అంటే రూపాంతరము చెబుతావు, నీ రూపము మార్చబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని సర్వ బాప్తిస్మమునకు పంపిన వాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుటవో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని చెప్పాడు. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యము ఇచ్చితినని యోహాను చెప్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యేసయ్య మీదకు వచ్చి అన్నదని నేను చూసినో అప్పుడు ఈయనే నిజమైనటువంటి దేవుని కుమారుడు అని నేను సాక్ష్యము చెప్తాను. నీ బట్టి అన్యులు ఇతరులకు సాక్ష్యం చెప్పాలి. నీ మాట బట్టి, ప్రవర్తన బట్టి, విశ్వాసమును బట్టి, సాత్వికమును బట్టి, లోకంలో నువ్వు ఉండేటువంటి ప్రవర్తనను బట్టి, నీ బట్టి క్రీస్తు గురించి సాక్ష్యము రావాలి. అది రాని ఎడల నీలో నాలో పరిశుద్ధాత్మ లేనట్లే. నీ బట్టి ఇతరులు దేవుని ప్రేమ తెలుసుకోకపోతే నీలో నాలో పరిశుద్ధాత్మ లేనట్లే. నీ బట్టి ఇతరులు దేవుని కృప పొందుకోకపోతే నీలో నాలో పరిశుద్ధాత్మ లేనట్లే. నీ బట్టి నీ కుటుంబంలో సమాధానము రాకపోతే నీలో నాలో పరిశుద్ధాత్మ లేనట్లే. నీ బట్టి నీ ఇరుగు పొరుగు వారికి సమాధానం కలగకపోతే నీలో పరిశుద్ధాత్మ లేనట్లే. నిజముగా నీకు నాకు పరిశుద్ధాత్మ కలిగి ఉండగా ఇదిగో దేవుని కృతజ్ఞత. లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క పొరుగును మోసేటువంటి వాడుతూ ఉన్నారు. యేసయ్య మోసాడు సిలువ అనేటువంటి బరువు, కల్వరి బరువు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి బరువు ఎంతటి బరువునైనా మందు గంటలో కూడా మోయించింది. దినము నువ్వు అనుకుంటున్నావా నా జీవితం ఇంతటితో చాలు అని, నా బ్రతుకు ఇంతటితో చాలు అని,
నా బ్రతుకు నాశనం అయిపోయిందని, లేకపోతే నా బ్రతుకంతా ఇలాగే ఉంచాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త తెలుస్తున్నావా? ఆ విధంగా ఆలోచన నీకు వచ్చిందంటే నీలో నాలో పరిశుద్ధాత్మ లేనట్లే. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు ఎంతటి బరువునైనా మోసగలుగుతాడు. తండ్రి యొద్దకు ఆత్మను అప్పచెప్తాడు. యేసయ్య మధ్యలో ఎక్కడా కూడా వదిలిపెట్టాడు. తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఇచ్చావు, ఎంత బరువును మోయమన్నావు, ఎంత అవమానాన్ని భరించమన్నావు, ఎంత ప్రేమ చూపించమన్నావు, వాటన్నిటినీ నెరవేర్చిన నీ ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. అంతే, నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. అంతేగాని పందులు మందలోకి కాదు. ఈ దినాల్లో ఏమైపోతుందంటే పందులు మందలోనే అయిపోతున్నాయి దేవుని యొక్క ఆత్మ. ఏది క్రైస్తవులమే కానీ నిజమైనటువంటి ప్రేమ కలిగి జీవించలేనటువంటి వారు, పేరుకి క్రైస్తవులమే నిజముగా యేసయ్య క్షమించమని చెప్తున్నాడు, ఆ మాటని చేయలేనటువంటి వారు. పేరుకి క్రైస్తవులమే యేసయ్య అంటున్నాడు, మీరు సమాధానపడండి అంటున్నాడు, నాకు సమాధానము పడలేకపోతున్నాను. పేరుకి క్రైస్తవులమే మనం కుట్రలు చేస్తున్నాము. పేరుకి క్రైస్తవులమే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము. పేరుకి క్రైస్తవులమే పేరుకి పరిశుద్ధాత్మ పొందుకున్నామని చెప్పుకుంటున్నాము, కానీ దేవునికి విధేయతగా దేవుడు చేయమంటుంది ఒక్క పనైనా చేస్తున్నావా? పరిశీలన చేసుకోవాలి. వచ్చే ఆదివారం నేను మిమ్మల్ని చూస్తానో మీరు నన్ను చూస్తారో తెలియదు. నీ ఆత్మ పందులు గుంపులోనికి చేరకముందే, నీ ఆత్మ దురాత్మ ద్వారా ప్రేరేపింపబడకముందే, నీ ఆత్మ అబద్ధపు కాపరిని వెంబడింపకముందే, నీ ఆత్మ ఏ విధంగా పరిశీలన చేసుకో. లేనట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిమిత్తము ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఏ విధంగా సాక్ష్యం ఇస్తారంటే, ఏదో చర్చిలో ఒక అరగంట గంట ఎగడం ద్వారా కాదు సాక్ష్యం ఇస్తారు. పరిశుద్ధాత్మ నీ బట్టి ఎంతవరకు సాక్ష్యము ప్రతి నిమిషంలో ఇస్తారు. ప్రతి అడుగు పరిశుద్ధాత్మ వల్ల నీ బట్టి సాక్ష్యం ఇస్తారు. ఈమె నిజమైనటువంటి దేవుని గొర్రె, ఈమె నిజమైనటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి పావులు, ఈమె నా మందకు సంబంధించిన. జాగ్రత్త తెలుస్తున్నాను. నీ మందలో నుంచి బయటికి గెంటి వైపునైతే ఏది నీ ఆత్మ? దురాత్మ, పరిశుద్ధాత్మ. ఎటువంటి అబద్ధంలో నీ ఆత్మ జీవిస్తుంది? శరీరం సంగతి పక్కన పెట్టే, ఆత్మ బలముగా ఉంటే శరీరం దాని వెంట వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే ఏదైనా చేద్దాములే అనుకుంటాం కదా, ఏదైనా పని చేద్దాం అనుకుని ఏదైనా ఇంట్లో సర్దడం, ఇంకో బ్రతులే రేపు చేద్దాం లే వాయిదా అయిపోతారు. రేపు ఊపిరి ఉంటే చేద్దాం, ఊపిరి లేకపోతే ఆలోచన చేయండి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా నీవు నేను బ్రతుకుతున్నాను. నిజమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని రూపాన్ని ఇతరులకు ప్రతిబింబిస్తుంది. It will make you to reflect the true image of Christ. నిజమైనటువంటి దేవుని రూపాన్ని నీలో ఇతరులకు ప్రతిబింబంగా చేస్తారు.
అటువంటి ఆత్మ నీవు నేను పొందుకోవాలి. పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఇట్ విల్ రిమైన్ విత్ యు. అది నీతో కలిసి సహవాసము చేస్తాడు. వచ్చేది పోదు, అది నీతో కలిసి సహవాసము చేస్తాడు. దినము అటువంటి ఆత్మ నీవు నేను కలిగి ఉండాలి అంటే నిజమైనటువంటి కాపరి స్వరము ఏం చెప్తుందో నువ్వు యేసయ్య అంటున్నాడు. చూడండి, అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడినటువంటి వారై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత వేయుచుండును. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి? జాగ్రత్త, నీ కాపరి నిన్ను దొంగతనం చేయమంటున్నాడు అనుకోండి, ఆయనలో పరిశుద్ధాత్మ లేదు. నీ కాపరి నిన్ను అబద్ధములకు ప్రేరేపణ చేస్తున్నాడు అనుకోండి, ఆయనలో పరిశుద్ధాత్మ లేదు. నీ కాపరి నిన్ను కుట్రల వైపుకు నడిపిస్తున్నాడు అనుకోండి, ఆయనలో పరిశుద్ధాత్మ లేదు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిన మీతో నిశ్చయముగా జీవమును కలిగించుటకు. నిజమైనటువంటి కాపరి తన మందకు జీవమును కలిగించడానికి ప్రయత్నము చేస్తారు. జీవం అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కాదు, ఆహ్లాదకరంగా ఉండేది, నిన్ను నిత్యము బ్రతికించేది. ఇష్టం వచ్చినప్పుడు నాకు జీవం కావాలి, ఇప్పుడు ఈ నిమిషం జీవం పోతూ అని చెప్పేది జీవమున్నంత వరకు నిన్ను బలపరిచేవాడి మంచి కాపరి యేసయ్య. ఆ కాపరి స్వరాన్ని వింటున్నటువంటి నీవు, ఆ కాపరి ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి అంటే ఆ కాపరి ఇచ్చినటువంటి ద్వారంలోనే ప్రవేశన చేయాలి. ఆ కాపరి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మాత్రమే చేయాలి. ఆ కాపరి ఏర్పరిచినటువంటి మార్గము గుండానే నీవు నడవాలి తప్ప ఇష్టం వచ్చినట్లు నీవు నేను ప్రవర్తించినట్లయితే నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారము కాదు. మరి ముఖ్యంగా ఒకనొక సమయం లోకంలో ఉన్నటువంటి కాపరి నిన్ను బయటికి ఎట్టి వేయలేకపోవచ్చు. నిజమైనటువంటి కాపరి, మంచి కాపరి నిన్ను మందలోంచి బయటికి ఎత్తేస్తాను. ఇక్కడ ఎవరో నాకు తీసుకెళ్ళ 10 రూములు ఇంకా నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములో పెంచును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనని కానుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. అదేంటంటే పాస్టర్ గారు ఈ విధంగా చేశారు, అయినా సరే మీరు చచ్చిపోవాలనుకున్నారు ఏంటండి? అదేంటంటే పాస్టర్ గారు ఎలా చేశారు, అయినా సరే మీరు చచ్చిపోవాలనుకున్నారు. నిజమైనటువంటి కాపరి ఆ గొర్రెలను తిరిగి జీవంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. నిజమైనటువంటి కాపరి ఆ మార్గమును, వంకరి మార్గమును యేసయ్య మార్గము కూడా తిరిగి నడిపించడానికి ప్రయత్నము
చేస్తాడు. నిజమైనటువంటి కాపరి మందలో ఉన్నటువంటి గొర్రెలను క్షమిస్తాడు. నిజమైనటువంటి కాపరి వాటిని పోషణ నిమిత్తము వాటిని పోషిస్తాడు. తొడేలు వచ్చి ఏం చేస్తాడంటే మందలను చెదరగొట్టేస్తాడు. తోడేలు వచ్చి మందలను చెదరగొచ్చి వారిని ప్రేరేపణ చేస్తారు. ఇది దురాత్మ ప్రేరేపణ. ఈ సంఘములో ముఖ్యముగా నీ సంఘములో నీ బట్టి ఇతరులు ఎవరైనా ఒకరు ఇబ్బందికరంగా ఉంచున్నారు అంటే నీలో దురాత్మ, నీవు దురాత్మ చేత ప్రేరేపింపబడుతున్నావు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ క్షమించమంటాది, పరిశుద్ధాత్మ బరువును మోయమంటాది, పరిశుద్ధాత్మ పరిశుద్ధంలో మాట్లాడమంటాది, ప్రవర్తించమంటాది. పరిశుద్ధాత్మ ప్రేమను మాత్రమే ప్రేరేపణ చేస్తుంది. పరిశుద్ధాత్మ త్యాగం చేస్తారు, తగ్గించుకున్నారు. ఒకవేళ నీ బట్టి నీ మందలో కష్టములు వస్తే జాగ్రత్త, నీ మార్గము తప్పి. ఎవరో చెప్పలేదు, నీవు మార్గము తప్పి ఉన్నామని గుర్తించి నీ కాపరి స్వరము వినడానికి ప్రయత్నము చేయి. నిజమైనటువంటి కాపరి దాని మందరి వరకు ప్రాణము పెడతాడు. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల వరకు నా ప్రాణము. కాపరి స్వరము అర్థం చేసుకోలేనటువంటి వాడు, కాపరి స్వరంలో నడవలేనటువంటి వాడు, కాపరి విలువలను అర్థం చేసుకోలేనటువంటి వాడు, వాడు నిజమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుతాడు. ఖచ్చితంగా రావడం నాకు తెలియదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సభ, నీ పరిశుద్ధాత్మ నీ మంచి కాపరైనటువంటి యేసయ్యకు విధేయతగా జీవించమని చెబుతుందా, లేకపోతే నీ పరిశుద్ధాత్మ నీకున్నటువంటి ఆత్మ లోకంలో దేవుని నామమును అవమానపరిచేటువంటి రీతిగా నడుచుకోవాలన్నమాట. ఆలోచన చేసి పరిశీలన చేసుకోండి. దేవుని మందలో ఉండాలి అంటే దేవుని యొక్క స్వరమును లేకుంటాయి. దేవుని మంద ద్వారా నీవు రక్షింపబడాలి. ఆ మార్గం గుండానే వెళ్ళాలి. ఆ మార్గంలోనే ప్రవేశించే మార్గములు సత్యములు జీవనమై ఉన్నాను. నా ద్వారా తెలిసిన ఎటువంటి మార్గం ఇంకొకటి నేనే ఇంకా నీవు అర్థం చేసుకోలేదు ఉంటున్నావు అంటే నీవు దురాత్మ చేత ఆవరించబడ్డావు. దాంతో ఆత్మను విడిచిపెట్టి నిజమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకో. ఎందుకంటే అది నీ ఆత్మను నీ తండ్రికి చేరదీసేంత వరకు నీతో నివాసము చేస్తాను. కృప పరిశుద్ధాత్మను నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దేవుని యొక్క నిజమైనటువంటి ఆత్మను పొందుకునే రీతిలో నడిపించి ఆశీర్వదించుగాక. ఆమె మన చర్చ్ పేరు ఏంటండి? జోసెఫ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్. అంటే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసములు, బాప్తిసములకు ఎక్కువగా ప్రాధాన్యత చేయకూడదు. జాగ్రత్త. బాప్తిసాన్ని పెళ్లి బాప్తిసాలుగా అబాప్తిసాలుగా మార్చుకోండి. బాప్తిస్ము నిజమైనటువంటి బాప్తిస్ము దేవుని వైపుకు తిప్పేటువంటి బాప్తి, దేవునిలో నిన్ను బలముగా నిన్ను కనెక్ట్ చేసేటువంటి అటువంటి బాప్టిస్ట్ చర్చ్. దేవుని బాప్తిస్ము తీసుకున్నటువంటి వాడు దేవుని సాక్షిగా చేసేటువంటి బాప్తిస్ము. అంటే
నీ ద్వారా సాక్ష్యము వెళ్ళేటువంటి బాప్టిస్ట్ చర్చ్. కనుక ఎటువంటి బాప్టిస్టులు చాలా మంది అడుగుతారు, మీ చర్చలో పరిశుద్ధాత్మ ఉందా? మీ చర్చలో పరిశుద్ధాత్మ నమ్ముతారా? అసలు యేసయ్యకు బాప్టిజం ముందు ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజము. కనుక నీటి బాప్టిజము లోకంలో నిన్ను పరిచయము మామూలుగా దేవుని వైపు రిపెంటెన్స్ పశ్చాత్తాపంలో నిన్ను కలుగునిమిత్తమని నీటి బాప్టిజము. నిన్ను క్రీస్తుని యొక్క మంద సభ్యులుగా పరిచయం చేసేది నీవు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ. అటువంటి కృప నీవు నీకు వచ్చినటువంటి ఆధిక్యతను కాపాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరిచేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. వివిధమైనటువంటి వాక్యము దేవుడు వారిలో దీవించి ఆశీర్వదించినగా ప్రార్థన చేస్తున్నాం. మన పరిశుద్ధ మా పరలోకమైనది మీ ప్రేమలోని నామములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా ఏదో ఉన్నతమైనటువంటి నీ యొక్క పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నాము అంటే ఎటువంటి వారిగా మేము ఉండాలి, జీవించాలి అనేటువంటి సత్యాలను మాకు తెలియజేశారు. ఇదిగో యేసయ్య, నీ దగ్గరికి ఆత్మ వచ్చినప్పుడు నీ ఆత్మ తిరిగి తండ్రి దగ్గరికి అప్పచెప్పేంత వరకు కూడా నీతో సహవాసం చేశాను. అందుకని వచ్చినావు, ఇదిగో నేను తండ్రి ఎదురు వెళ్తున్నాను, నేను వెళ్ళి నీ కొరకు పరిశుద్ధాత్మను నేను నీ కోసము ఆదరణకర్తగా పంపిస్తాను. అదే ఆత్మను నీవు ఇద్దరు మాకు కూడా ఏర్పాటు చేశావు. ఆ ఆత్మను మేము పొందుకున్నాము అంటే నేను నీ నిమిత్తము సాక్ష్యం చెప్పేవారిగా, నీలాగా రూపాంతరము చెందేటువంటి వారిగా, నీలాగా ప్రతిబింబించేటువంటి వారి ఒకలాగా సహాయం దయచేయండి. అంతేకాని వేరే విధంగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ, ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతుందని చెప్పుకుంటూ, ఇష్టం వచ్చినట్లు భాషలాడుతూ, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినట్లయితే అది దురాత్మ తప్ప మనకి ఏది కాదు అని తెలియజేస్తున్నాం. నీకు వందనాలు. నిజమైన ఆత్మ మా సంఘములకు ఇవ్వండి. అటువంటి వారిగా నువ్వు బ్రతకడానికి వరకు తేబడినటువంటి గొర్రె పిల్లవాలి. ఇదిగో పావులను వలె తెల్లనేటువంటి స్వభావం కలిగి నేను జీవించడానికి నీ సహాయం దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా మేము బలవంతులుగా మార్చడానికి, ఎటువంటి బలమైనా మోయడానికి, ఎటువంటి శక్తులైనా దుష్ట శక్తులైనా ఎదుర్కోవడానికి, ఎటువంటి ఇదిగో శత్రువు ఎవరైనా సరే ధైర్యంగా పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారిగా నిలబడడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకోండి. ఎవరైతే వాక్యమందులో విశ్వాసం ఉంది, ఇప్పుడు దాకా నేను దురాత్మగా ప్రేమించబడ్డాను, ఈ ధర్మంలో నేను నిజమైనటువంటి ఆత్మ ఏంటో నేను అర్థం చేసుకున్నాను. ఆ ఆత్మను నేను వెంబడిస్తాను. అది నాతో నివాసం చేసేటట్టుగా నేను నివాస యోగ్యులుగా మారతామని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారందరినీ కూడా నువ్వు దర్శించండి. నీ ఆత్మను వారి మీద కొమ్మరించి బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.